100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి లాటరీస్ అనమాట. జనరల్గా సంక్రాంతి వచ్చింది కదా, మన గ్యాంగ్స్ అన్నీ కూడా షాపింగ్ మాల్స్కి వెళ్తారు, బట్టలు కొంటారు, అన్నీ కొంటారు. కొన్ని తర్వాత వాళ్ళు బయట ఒక పెద్ద డబ్బా పెడతారు. ఆ డబ్బా ఏంటంటే లక్కీ డ్రా, మీరు ఐఫోన్ గెలుచుకోండి లేదా మీరు కారు గెలుచుకోండి అని చెప్పేసి సింపుల్గా అక్కడ ఒక డబ్బా పెడతారు. మన వాళ్ళు ఏం చేస్తారని అంటే కష్టపడితే ఏది రానప్పుడు ఊరికే లక్ ఎట్లా ఫేవర్ అవుతుంది? 100% ఫేవర్ కాదు. కానీ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఒక ఫామ్ తీసుకుంటారు, దాని మీద క్లియర్గా ఫోన్ నెంబర్ రాస్తారు, ఈమెయిల్ ఐడి రాస్తారు, అడ్రస్ రాస్తారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ఓకే, ఆ బాక్స్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వన్స్ ఆ లక్కీ డ్రా అయిపోయిన తర్వాత ఈ డేటా మొత్తం తీసుకెళ్ళి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే స్కూల్ నుంచి కాంటాక్ట్ డీటెయిల్స్ కాలేజెస్కి ఎట్లా వెళ్తాయో, అలాగే కోచింగ్ సెంటర్స్కి ఎట్లా వెళ్తాయో, అలాగేంటంటే ఈ షాపింగ్ మాల్స్ నుండి ఈ డేటా అనేది ఈ లాటరీస్ ఉంటాయి కదా, లాటరీస్ క్యాసినోస్ ఉంటాయి కదా, వీళ్ళకి డేటా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఊరికే ఏ అవార్డ్స్ రావు, ఏది ఆశించొద్దు కూడా. ఓకే, మీరు కష్టపడి సంపాదించుకుంటే ట్రై చేయండి. అలాంటి దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అంటే మీకు తెలియకుండానే మీ డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టేసినట్టే. అది మీకు ఒక పెద్ద సెక్యూరిటీ థ్రెట్. కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే అలాంటి లాటరీస్ ఏమైనా ఉంటే ఊరికి అక్కడ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ లాంటివి షేర్ చేయొద్దు. ఓకేనా?